వైజాగ్ వాసులు ఝాన్సీ అమ్మ మనవడైన రవిప్రకాష్ గారు రంగప్రవేశం చేసి పోటీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఆయన్ని మన ఊరందరి తరపున మీ అందరి చప్పట్ల మధ్యలో సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నా పేరు పిలుస్తున్నారేంటి బావా? అవును, నన్ను అడగకుండా నా పేరు ఎవరు ఇచ్చారా? అదే కదా, మీరు వీరాది వీరుడు అని వాళ్ళకి తెలిసినట్టుంది, అందుకే మిమ్మల్ని అడగకుండానే పిలిచినట్టున్నారు. ఏయ్, ఇదంతా నువ్వు చేసిన పనా? అయ్యో, నేను కాదమ్మా. ఇదిగో చూడు, ఇదంతా నాకు సెట్ అవదు, నన్ను వదిలేసి. సార్, మీరు డేరింగ్ అండ్ డాషింగ్ అనుకుంటే కర్రసాముకి తోకముడి చేస్తున్నారే. ఏంటిది? నా కొడుకు పోటీలోకి దిగి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ పోటీ గీటీ బడికేం అక్కర్లేదు. అత్తయ్య, మీరు చెప్పండి, మీరు చెప్తే వింటాడు. మీనా, ఇందులో చెప్పడానికే ఉంది. పేరు అనౌన్స్ చేశాక పోటీలోకి దిగలేదు అంటే అది అవమానం. తప్పుగా మాట్లాడతారు. ఏంట్రా ఇది? అవును బావా. అయ్యయ్యో, ఏంటత్తయ్యా? జాను, జాన్సమ్మా, ఎందుకు అవన్నీ? పాపం, బాగా భయపడిపోతున్నారు. కర్రసాము రాదనుకుంటా. పోటీలోకి దిగడానికి భయపడుతున్నారని నేనే వెళ్ళి చెప్పేసొస్తాను. అనవసరంగా దిగి ఓడిపోయారంటే అది ఇంకా అసహ్యం. ఏయ్, ఏంటి ఎవరు ఓడిపోయేది? సార్, మీరే భయపడుతున్నారు. అంత సీన్ లేదమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు. రే చెప్పరా శేషు. అన్నా, నువ్వు దిగి పోటీ పడన్నా, నువ్వే గెలుస్తావు. అందరూ విక్కిరిస్తున్నారని అలా ఉండిపోకన్నా, పో అన్నా. ఏ, నువ్వు గమ్మునుండవే. బాబు, సింహంలాగా దిగబ్బా. పండగ వచ్చినప్పుడు కర్రసాము పోటీలో దిగి గెలవటం అంటే మర్యాద బాబు. ఈ ఏడు ఈ మర్యాద నీకు దక్కాలని రాసిపెట్టుంది. పోయి అదరగొట్టు బాబు. అయ్యా, వచ్చాడు చూడరా పెద్ద హీరో. హలో, ఇది కంప్యూటర్ ముందు టుక్కు టుక్కుని నొక్కడం కాదు. కర్రసాము, చేతులు పోతాయి. ఒక్కో దెబ్బ ఒక్కో పిడుగులా పడుతుంది. ఏసురంలో ఉన్నామా, హాయిగా తిన్నామా అన్నట్టు ఉండాలి. అనవసరంగా ఎదురు రావకు. అన్నా, వాడు వాల్కం చూస్తుంటే అర్థం కావట్లా. అమ్మాయిలతో కూర్చుని గచ్చకాయలు ఆడుకోవడానికి, చెమ్మచక్క ఆడుకోవడానికే సరిపోతాడు. చాక్లెట్ బేబీ, నీ వల్ల అవ్వదమ్మా. ఇదిగో కమిట్ అయ్యా. ఎవరిని అడిగి ఇలాంటి పేర్లు తీసుకున్నారు మీరు? కామెడీ చేయకండి అయ్యా. నేను వస్తున్నాను తెలిసి ఎలా వణికిపోతున్నాడు చూస్తున్నారా? వీడికి చాటుగా కెమెరా పెట్టి పోటీ పెళ్ళిళ్ళు చెడగొట్టే పోటీలు ఉంటే చెప్పండి, పెద్ద కొప్పే కొట్టేస్తాడు. ఇలాంటి వీరులు ఆడే ఆటలు అమ్ముల్ బేబీకి సెట్ అవ్వదు. రేయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారా? మా బావ ఎవరో తెలుసారా నీకు? మా బావ దిగితే నువ్వు అసలు నిలబడలేవు తెలుసా? ఏమ్మా, కర్రసాము అనేది నోటితో ఆడే ఆటలు కాదమ్మా, కర్రతో ఆడాల్సింది. బావా, రా, వచ్చి కర్ర చేత పట్టు. బావా దిగు బావా. కరెక్టరా శేషు, చాలా మాట్లాడుతున్నారు. ఇంకా మనం మాట్లాడకూడదు, మన చెయ్యే మాట్లాడాలి. నేను ఇప్పుడే వస్తాను. సరే బావా. రారా. మట్టి కరిచిన పవన్ తనకి బదులుగా పోటీదారుణ్ణి దించుతున్నాడు.
ఝాన్సీదేవి గారి మనవడు రవిప్రకాష్ కర్రసాము పోటీలో విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఫారెన్కి వెళ్ళి చదువుకున్నప్పటికీ మన మట్టి పోరాట పటిమ ఎక్కడికి పోతుంది? అదరగొట్టే బాబు. ఇదిగో తీసుకో. కంగ్రాచులేషన్స్ బాబు. చాలా సంతోషం అయ్యా. అయ్యా, నేను కర్రసాములో కదా గెలిచాను, సంబంధమే లేకుండా గాజులు ఇచ్చారేంటి? అవును బాబు, నువ్వు పెళ్ళైన అబ్బాయివే కదా. అవును, అలాని. మరి ఇది మీ భార్యకి ఇవ్వు. భార్యకా? అయ్యా, ఏంటయ్యా ఇది? వెళ్ళి వెయ్యి బాబు, వెళ్ళు. పోటీలో గెలిచిన రవిప్రకాష్ గారు ఆయన భార్యకి పోటీలో గెలిచిన గాజులతో అలంకరించబోతున్నారు. చాలా బాగున్నాయి. ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఈ గాజులు నేనేదో గిఫ్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు పెట్టావు?